చిలకడదుంప పాయసం చేయబోతున్నాను. చిలకడదుంప పాయసం అనగానే షాక్ అవుతున్నారా? ఫస్ట్ టైం వీడియో చూసినప్పుడు నేను షాక్ అవుతున్నాను. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. డెజర్ట్ అంటే ఇష్టం మీద ట్రై చేస్తున్నాను. చిలకడదుంపని తొక్క తీసుకుని ఇలా తురుముకుని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్లో నెయ్యి వేసి దానిలో వేయించేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా. అదే ప్యాన్లో కొంచెం నీళ్ళు వేసి అంతకు ముందే ఒక అరగంట ముందు నానబెట్టిన సగ్గుబియ్యం దానిలో వేసి అది మెత్తగా అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న చిలకడదుంప తురుమును కూడా వేసేసి అది కొంచెం మెత్తగా అయితే దానిలో కొద్దిగా యాలకుల పొడి, దానికి సరిపడినంత పంచదార, ముందుగా కాచి పక్కన పెట్టుకున్న పాలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి నేతిలో వేయించి వేసేసుకోవడమే. నా మీద నాకంటే మా శ్రీమన్ గడికి నమ్మకం ఎక్కువ. అసలు అందుకే ఆత్రంగా ఫస్ట్ నాకే పెట్టాలని చెప్పని గోల్ చేశాడు. సరే అని వాడికే పెట్టాను. టు బీ ఫ్రాంక్ నాకైతే అంతగా ఏం అనిపించలేదు. ఓకే ఓకే, పిల్లలకు కూడా అంతే. మా అత్తయ్య గారికి మాత్రం నచ్చిందట. మీరు ఏమైనా ట్రై చేయాలని అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.